శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సగుణాం కరుణాపూర్ణం తరుణీమారుణారుణాం సౌందర్యసారసీమాంతాం సర్వావయసుందరం సదా భక్తార్తికాతరం చంద్రకండశిఖండినిం పాశాంకుశవరాభీతి ధరామానందరూపిణిం నమస్తుభ్యం చండికాయే నమో నమః. ఈరోజు సిద్ధభస్మం తయారీకి సంబంధించినటువంటి సంపూర్ణ విధిని చూపిస్తున్నారు. వాస్తవానికి మనం ధరించే తిలకధారణ వలన మన శరీరంలో ఉండేటటువంటి అనేక స్థితిగతులకు, మార్పులకు అదొక ప్రేరణాదాయకమైనటువంటి పట్టు. బొట్టు అనే ఒక విజ్ఞానాన్ని మన ఋషులు చాలా లోతుగా, చాలా డెప్త్‌గా దర్శించి మనకిచ్చారు. కానీ ఆ బొట్టుకున్న వాల్యూ లేకుండా చేస్తున్నది ప్రస్తుత సమాజం. అందులో పెద్దల యొక్క పాత్రత కూడా ఉన్నది. పెద్దలంటే తెలిసి చెప్పేవాళ్ళు లేక, ఒకవేళ తెలిసినా చెప్పని వాళ్ళు అందులో ఉండేటటువంటి మార్మికతను, మర్మాన్ని వివరించి చెప్పగలిగితే ప్రతి ఒక్కరు దాన్ని అనుసరిస్తారు. చెప్పేవాళ్ళు కూడా లేరు ప్రస్తుతం సమాజంలో. ఒక్క బొట్టు వలన ఇంద్రియాలపైన ప్రభావము, మనసుపైన ప్రభావము, బుద్ధిపైన ప్రభావము, మనిషి యొక్క ఎదుగుదలపైన ప్రభావము, అన్నింటిలో ఆయన ఆయుష్షు, ఐశ్వర్యం, ఆరోగ్యం ఈ 3 విధానాల మీద చూపే ప్రభావం అద్భుతం, అనిర్వచనీయం. అన్నింటినీ కలగలుపుకొని సెట్ చేసేటటువంటి పూర్ణత్వం ఒక తిలకధారణ వలన ఉన్నది. కానీ ఆ బొట్టులో ఉండేటటువంటి ప్రత్యేకత దేనితో కలిపి ధరిస్తే ఏ లాభం వస్తుందని, ఎటువంటిది పెట్టుకుంటే ఏ లాభం వస్తుందని మన హిందూ సమాజం ఆ విజ్ఞానాన్ని కోల్పోయింది. దాన్ని అనుసరించే ఈ సిద్ధభస్మాన్ని అనాదిగా ఋషి కాలం నుంచి కూడా తయారు చేసేటటువంటి విధి అమ్మ ఎక్కడో నా జ్ఞానంలో, నా మస్తికంలో కొంచెం పెట్టింది కాబట్టి ఆ విధిని అనుసరించి ఇప్పుడు సిద్ధభస్మం తయారు చేసేటటువంటి విధిని మీకు చూపిస్తాం. మరి ఒక్కసారి చెప్తున్నాను, బాగా వినండి. ఒక్క బొట్టు వలన మన జన్మ యొక్క పరిపూర్ణం ఆధారపడి ఉన్నది. అంతర్గత, బహిర్గత, ప్రాకృతిక 3 ధర్మాలకు ఒక బొట్టే నిలయం, ఆలంబనము. అది అందరూ గ్రహించాలి. బొట్టులో చాలా విజ్ఞానం ఉంది, చాలా మూలమైనటువంటి సైన్స్ ఉంది. బొట్టు పెట్టుకోవడం లోపల ఒక అద్భుతమైనటువంటి శ్రేణి ఏమిటంటే ప్యూరిటీ, క్వాలిటీ ఈ రెండిటిని చూడాలి. అంటే స్వచ్ఛమైన, అది పరిపూర్ణమైనటువంటి వృద్ధిలో ఉండేటటువంటి తిలకాన్ని ధరించాలి. అనగా ఇప్పుడు పిడకను కాల్చవచ్చిన భస్మంని ధరించవచ్చు, రావి చెట్టు బెరడును కాల్చవచ్చిన బూడిదిని ధరించవచ్చు, భూగర్భంలో పొదిగేటటువంటి తెల్లటి శుద్ధకట్టు మన్ను ఉంటుంది. ఆ శుద్ధమైనటువంటి తెల్లటి మట్టిని జల్లెట్లో దాల్చి, ఆ దాల్చినటువంటి మట్టిని గౌ క్షీరముతో, గౌమూత్రంతో, తేనెతో, నెయ్యితో లేపనం చేసి పెట్టుకోవచ్చు. నీళ్ళతో కూడా తడిపి పెట్టుకోవచ్చు. పుట్టమన్నును ధరించవచ్చు. ఇలా మంచి చందనం, అరగదీసిన చందనం, మంచి పసుపు, మంచి కుంకుమ పువ్వు, అందులో కాస్త పసుపు కలిపి పన్నీరుతో అరగదీసిన కుంకుమ, పసుపుతో తయారు చేసిన కుంకుమ, ఇటువంటివి శాస్త్రీయమైన పరంపరలో చెప్పినటువంటి బొట్టు వలన జీవుడు తనను తాను నియంత్రించుకుంటాడు. ఇంద్రియాల మీద ప్రభావం, నాడీమండల వ్యవస్థ మీద ప్రభావం, మెదడు మీద ప్రభావం, ఆలోచన దృక్పథం, ఎన్నో 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 అసంఖ్యాకమైనటువంటి లాభాలకు నిలయమే తిలకం. ఒక్క బొట్టులో ఎంత డెప్త్, అసలు మానవ మేధస్సుకి అంతు చిక్కనటువంటి, మానవుడు ఊహించలేనటువంటి, ఏ కంప్యూటర్, ఏ టెక్నాలజీ స్కాన్ చేయనటువంటి గొప్ప సైన్స్ మన బొట్టులో ఉంది. ఇది అంతర్ముఖంగా నేను దర్శించినటువంటి సత్యం. నేను ఆలోచించాను, ఎలా కనిపెట్టి ఉంటారు బొట్టు పెట్టుకునేటటువంటి సైన్స్? ప్రపంచంలో ఏ మానవుడు బొట్టు పెట్టుకోడు, ఒక హిందువు తప్ప. అంటే దీనిలో ఏం అంతరార్థం లేకపోతే ఎందుకు ధరించారు? ఇందులో మూలాలేంటివని క్రోడీకరించగా ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అంత కష్టపడి సుదీర్ఘంగా 40 ఏండ్లు, 50 ఏండ్లు కఠిన తపస్సులో ఉంటే తప్ప అటువంటి దర్శనాలు రావు, అటువంటి సిగ్నల్స్ మైండ్లోకి రావు. అలా వచ్చినటువంటి ఋషుల యొక్క తపస్సును స్టిక్కర్లని, కెమికల్స్తో కూడిన స్టిక్కర్లు, పిచ్చి పిచ్చి బొట్లన్నీ పెట్టుకొని నానా ఇబ్బందులు పడి రిజల్ట్ రాకపోయినా పర్వాలేదు, అవి పెట్టుకోవడం ద్వారా ఎన్నో అనర్థాలకు మీరు గురి అవుతున్నారు. అన్నిటికీ మీరే బాధ్యులు. కాబట్టి ఈరోజు ఈ సిద్ధభస్మాన్ని మనం తయారు చేస్తున్నాం. లోక కళ్యాణం కోసం, భక్తుల యొక్క క్షేమం కోసం తయారు చేస్తున్నాము. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. డబ్బులకు కాదు, ఉచితంగా ఇస్తారు. అది కేవలం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ శివప్రసాదంగా ఆ రోజు ఉచితంగా ఇస్తారు. మిగతా రోజులు ఉచితంగా ఇవ్వరు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆ భస్మాన్ని ధరించడం ద్వారా, ఆ భస్మం చేత పూజలు చేసుకోవడం ద్వారా ఎన్నో సుఖములు, సౌఖ్యములు కలుగుతాయి. శుభమస్తు.